సంబంధాలు చూడాలంటే. ఎప్పుడైనా మా క్యాస్ట్ అని అనొద్దు. ఎప్పుడు మనం అనకూడదు ప్లీజ్ దయచేసి. ఒకవేళ మీ మనసులో భావం రాకూడదు. ఏ క్యాస్ట్ అయినా మనిషి కాదా? దయచేసి కులాన్ని పట్టించుకునేవాడు దేవుడు మరలా అంటే దొరికిపోతావు నా ఉద్దేశం మీకు. కులాన్ని పట్టించుకున్నావు అంటే నువ్వు భూ సంబంధం అంటాడు దేవుడు. అభిప్రాయాలు కులాన్ని బట్టి ఎప్పుడు గర్వించకు. అవి ఎప్పుడూ చెప్పాను కదా, క్రీస్తు రక్తంలో ఏ రోజైతే మీరు అందరూ కడగబడ్డారో ఆ రోజే కులం చచ్చిపోయింది. ఆ రోజే నీ ధనం విషయంలో కాదు, నీ బలం. చెప్పాను కదా, చాలాసార్లు చెప్తాను. చెప్పులు ఎక్కడైతే విడిచిపెట్టావో అక్కడే విడిచిపెట్టిన ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి తిరిగేసి వెళ్ళిపోతున్నా నేను. కులం 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 అయితే దేవుడు నువ్వు భూ సంబంధి పరలోకానికి వెళ్ళడు. యేసు ప్రభు చౌదరీస్ కోసం చనిపోయాడా? రెడ్డిస్ కోసం చనిపోయాడా? కాపుల కోసం చనిపోయాడా? తక్కువ తక్కువ కులస్తుల కోసం చనిపోయాడా? యేసు ప్రభు ఎవరి కోసం చనిపోయాడంటే మీరేం చెప్తారు ఆన్సరు? అందరి కోసం చనిపోయాడు కదా. యేసు ప్రభు లోకంలో ప్రతి ఒక్కరి కోసం చనిపోయాడు.